ఏమైంది మధ్య? లక్ష్యానికి ఇంత దగ్గరగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకు వెనకడికి వస్తున్నావు? భయంగా ఉంది పండిట్జీ. లక్ష్యానికి ఇంత దగ్గరగా వచ్చిన తర్వాత కూడా నేను అనుకుని సాధించలేకపోతే పారిపో మధ్య. మాధవ్, మధుసూదన్, దేవకీనందన్, యుగనందన్, గోపాల్, కుంజ్ బిహారీ ఈ పేర్లే కాకుండా శ్రీకృష్ణునికి ఇంకో పేరు కూడా ఉంది, రణచోడ్. రణచోడ్. కృష్ణుడు ఎప్పుడు యుద్ధం మధ్యలో ఆపలేదు, ఎప్పుడు శత్రువును కూడా క్షమించలేదు. కానీ ఎప్పుడైతే ఆయన కనిపించిందో తన శత్రువును ఓడించలేనని అప్పుడు ఆయన యుద్ధం వదిలేసి తన సైన్యాన్ని కాపాడుకున్నాడు. గుర్తుంచుకో మధ్య, జీవితంలో ఎప్పుడైనా అలాంటి సమయం వస్తే ఒకవేళ నువ్వు నిన్ను ఇంకా నీ టీంని ప్రమాదం నుంచి కాపాడుకోలేకపోతే వెంటనే అక్కడి నుంచి పారిపో. ఎందుకంటే అవకాశాలు మళ్లీ వస్తాయి, కానీ నీ ప్రాణాలు కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఇదే నేను నీకు ఇచ్చే ఉపదేశం. అసెంబ్లీలో 20 మంది ఎమ్మెల్యేలు అనుమానాస్పదంగా మాయమైపోయారు. ఎమ్మెల్యేలను వెతకడానికి స్టేట్ మొత్తం అన్ని చోట్ల సీఎం గారు హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలందరూ అపోజిషన్ తో కలిసి గవర్నమెంట్ ను కూల్చడానికి ప్రయత్నిస్తున్నారని అనుమానాలు వెలువడుతున్నాయి. మరి అపోజిషన్ పార్టీ సపోర్ట్ తో మంత్రి గారు రాష్ట్రానికి కొత్త సీఎం అవ్వగలరా? ఆదాబ్ షకీల్ భాయ్. షాప్ మూసే టైం అయింది, ఇక మీరు రేపు రండి. బిర్యానీ ఈ రోజు తినాలని ఉంది. ఒకసారి చెప్తే అర్థం కదా. మసియా నువ్వా? అల్లాహ్ శుక్ర్ హై. కానీ అందరూ నువ్వు చనిపోయావు నాకు చెప్పారు. ఎలా ఉన్నావు నువ్వు? బ్రతికే ఉన్నాను. ఒకరి కోసం గుంత తవ్వాను, మట్టిపోయాలంతే. పెళ్ళా? అరే అన్నా, మీరు చెప్పగానే అయిపోవడానికి పెళ్లి చేయడం అంటే అంత ఈజీ కాదు. క్యాలిక్యులేటర్ బ్యాటరీతో ఫోన్ వాడాలని చూస్తున్నారు. 10 రోజుల్లో పెళ్లి ఎలా చేస్తాను చెప్పండి? 10 రోజులు కాదు, 9 రోజుల 16 గంటల 3 నిమిషాలు. చెప్పండి. నో ఇట్స్ ఓకే, టేక్ యూ టైమ్, ఇట్స్ ఓకే. అయినా ప్రొఫెసర్ గారు, మీరు మాకు ఏ లెక్చర్ ఇచ్చినా మేమిద్దరం వెనుక తప్పదు కదా. ఇద్దరు కాదు, ముగ్గురు. ముగ్గురా? నేనే మూడవాణ్ణి. నువ్వు ఇక్కడ ఎలా? ఇంకెవరు అన్నే? నమస్తే అండి, నేను సోము. చోమునా? ఇదేం పేరు? అంటే నా అసలు పేరు సుబోధ్ కుమార్. అంటే వీళ్ళు నన్ను ముద్దుగా చోము అని పిలుస్తారు. మీకు నచ్చినట్టు పిలవండి. ముద్దుగా. అది సరే గానీ ఇంతకెవరు తినో? మన మీరట్ మాస్టర్ ప్లాన్ లో అదృశ్యాస్త్రం. హలో అన్నా, నేను కేతన్ వాళ్ళ ఇంటి నుండి మాట్లాడుతున్నాను. సూరి బ్యాటింగ్ స్టార్ట్ చేశాడన్నా, మీరు ఫీల్డింగ్ స్టార్ట్ చేయండి. ఇక్కడ కూడా బాగానే ఉంది. బాగా క్లీన్ చేయి. సార్ ఆగండి సార్. అజ్మేరా వాళ్ళ కూతురు పెళ్లి పనంతా ఒక టాప్ మోస్ట్ వెడ్డింగ్ ప్లానర్ కప్పచెప్పుకుతున్నాం. కానీ ఆ పనిని నేనే దగ్గరుండి సూపర్వైజ్ చేస్తాను. చము, నువ్వు రోజు ఉదయం జైపూర్ మార్కెట్కి వెళ్ళి అక్కడ నుండి 5 రకాల తాజా పూలు ఏర్పాటు చేసి తీసుకురావాలి. అలాగే. ఆ పూలని 10 గంటల కంటే ముందు రిసార్ట్ కి చేర్చాలి. అవుతుందా? అవుతుంది, తప్పకుండా అవుతుంది. అన్ని రకాల పూలు రోజు ఎందుకు? అదేంటంటే ఉర్వశి, మన అజ్మేరాజ్ ఉన్నారు కదా, వాళ్ళు చాలా కామన్ పీపుల్. రాజులాగా గొప్పింటోళ్ళు కాదు కదా. అందుకే వాళ్ళు చిన్న చిన్న ఫంక్షన్స్ కైనా తాజా పూలు మాత్రమే వాడతారు, ప్లాస్టిక్ పూలు అస్సలు వాడరు. కాబట్టి ఈ పూలు రోజు కావాలి, గుర్తుంచుకో. అలాగే అన్న, అయిపోతుంది. సరేగానే అన్న, మీరు ఎంత చిన్న పని కోసం చోము అన్ననే ఎందుకు పిలిచారు అంత దూరం నుండి? ఎందుకంటే పెద్ద పెద్ద కుంభకోణాలన్నీ చిన్న చిన్న పనులతోనే జరుగుతాయి. బాగా చెప్పావు అన్న. అయినా పెద్ద పనులన్నీ నువ్వే చేస్తున్నావుగా, వీడికి చిన్న పనులు వదిలే. అన్నట్టు నువ్వు పని చేయాలి, మనకు ఫారినర్స్ కావాలి చాలా మంది. అవుతుందా? నేనేమన్నా పాకెట్ లో పెట్టుకుని తిరుగుతున్నాను? ఎక్కడి నుండి నేను విదేశాల నుండా? పాకెట్ లో పెట్టుకుని తిరగక్కర్లేదురా. నువ్వు ఇప్పుడు జైపూర్ లో ఉన్నావు మర్చిపోద్దు. ఇక్కడ పానీపూరి బండి మీద ఉండే పానీపూరి కన్నా టూరిస్ట్ స్పాట్ లో విదేశీలు ఎక్కువ ఉంటారు. ఏదో ఒక స్పాట్కి వెళ్ళి 40-50 మందిని సెట్ చేయి. బంగ్లాదేశ్ వాళ్ళైనా ఓకేనా? ఓకే, వాళ్ళని ఇంటికి తీసుకెళ్లి మర్యాదలు చేయి, సరేనా? ఇంకో పని ఉంది, అది నువ్వు మాత్రం చేయగలవు. చెప్పన్నా. సీసీటీవీ ఫుటేజ్. రిసార్ట్ లో ఎన్ని కెమెరాస్ ఉన్నాయో వాటన్నిటి ఫుటేజ్ ఫీడ్ నాకు నా రూమ్ లో కావాలి. ఎవ్వరికి తెలియదు. ఎవరికి తెలియదు. మీరు నిశ్చింతగా ఉండండి, మీ పని అయిపోతుంది, సరేనా? నేను చెప్పాను కదా రాజు తెలివైన వాడని. మరి నేనేం చేయాలి? నువ్వు ఒక్కదానివే కాదు, మన ఇద్దరం కలిసి చేద్దాం.
అదేంటంటే చిన్న పెద్ద పనులని రాజు ఇంకా చూము చూసుకుంటున్నారు కదా. మనం షాపింగ్ చేద్దాం. ఈ పెళ్లికి రాయల్ టచ్ ఇవ్వాలి. పదండి మరి ఈ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడతాం. అంతమనే మాటే లేదు. ఎంత పెరిగితే అంత గంభీరంగా మారుతాడు. అనుకున్న పని ఎలాగైనా చేసే తీరుతాడు. శాతంగా నువ్వుంటాడు, సంద్రంలా పొంగిపోతాడు. రూపాలెన్నో పట్టేసి మోసాలెన్నో చేసేస్తాడు. ఉకేసుకొని ఉండి నీకు అస్సలంతం కాడు. నువ్వు కలడు కంటున్నావేమో కానీ తను ఒక్కడు కాదు. లోకంలో ఎవరినెప్పటికస్సలు నిద్రపోనివ్వడు. లక్ష్యం సాధించే తపస్సు చేస్తాడు. అమ్మసలా చీకట్లో ముంచేస్తాడు. చీకటిని చూపి ఉదయాన్ని కూడా చూపిస్తాడు. మొదటి పేరు మాచ, ఇంకోటి రహస్యము. లక్ష్యం సాధించే తపస్సు చేస్తాడు. అమ్మసలా చీకట్లో ముంచేస్తాడు. చీకటిని చూపి ఉదయాన్ని కూడా చూపిస్తాడు. మొదటి పేరు మాచ, ఇంకోటి రహస్యము. మొదటి పేరు మాచ, ఇంకోటి రహస్యము. మొదటి పేరు మాచ, ఇంకోటి రహస్యము. చేతబడే వీడి ఆది మంత్రము. ఎవరికి లేని గొప్ప తంత్రము. శక్తిని నడిపించే యంత్రము. కనిపెట్టలేరు వీడి సూత్రము. గుర్తించుకుంటే లోకం మండలాడిపోద్ది. తప్పించుకోలే ఎప్పటికైనా నిజం తెలిసిపోద్ది. నీ మీద ప్రేమ ఉంటే నీ దగ్గర వచ్చే టైం వస్తుంది. హాని సమయం దగ్గర ఉంది, ఆ సమయం దగ్గర ఉంది. కంగారే మీ వద్దు ప్రతిబింబము. నువ్వు నీ కన్నా నీకుంటే చాలా వేగము. నీకన్నా నీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. అందుకే నీకోసం చేశారు మరి చక్రవ్యూ. లక్ష్యం సాధించే తపస్సు చేస్తాడు. అమ్మసలా చీకట్లో ముంచేస్తాడు. చీకటి చూపి ఉదయాన్ని కూడా చూపిస్తాడు. మొదటి పేరు మాచ, ఇంకోటి రహస్యము. మొదటి పేరు మాచ, ఇంకోటి రహస్యము. మొదటి పేరు మాచ, ఇంకోటి రహస్యము. మొదలయ్యింది పుట్టిక అంతమనే మాటే లేదు. ఎంత పెరిగితే అంత గంభీరంగా మారుతాడు. అనుకున్న పని ఎలాగైనా చేసే తీరుతాడు. శాతంగా నువ్వుంటాడు, సంద్రంలా పొంగిపోతాడు. రూపాలెన్నో పట్టేసి మోసాలెన్నో చేసేస్తాడు. ఉకేసుకొని ఉండి నీకు అస్సలంతం కాడు. నువ్వు కలడు కంటున్నావేమో కానీ తను ఒక్కడు కాదు. లోకంలో ఎవరినెప్పటికస్సలు నిద్రపోనివ్వడు. లక్ష్యం సాధించే తపస్సు చేస్తాడు. అమ్మసలా చీకట్లో ముంచేస్తాడు. చీకటిని చూపి ఉదయాన్ని కూడా చూపిస్తాడు. మొదటి పేరు మాచ, ఇంకోటి రహస్యము. లక్ష్యం సాధించే తపస్సు చేస్తాడు. అమ్మసలా చీకట్లో ముంచేస్తాడు. చీకటిని చూపి ఉదయాన్ని కూడా చూపిస్తాడు. మొదటి పేరు మాచ, ఇంకోటి రహస్యము. మొదటి పేరు మాచ, ఇంకోటి రహస్యము. మొదటి పేరు మాచ, ఇంకోటి రహస్యము. చాలా బాగుంది. ఇప్పుడు వస్తాం. చూమన్నా